అసెంబ్లీలో బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ను ఆవిష్కరించారాయన. కూటమి బాధితులంతా డిజిటల్ బుక్ను ఉపయోగించుకోవాలని కోరారు. చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమాలు ఉధృతం చేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా దాదాపుగా కూడా సిబిఐ ఎంక్వైరీ ఒక హైకోర్టు అనేది కూడా చేయడం నిజం కూడా ప్రథమంగా కూడా ఈ రాష్ట్రంలోనే కూడా జరిగింది. అయినా సిగ్గు లేని ఈ ప్రభుత్వం అలాగే ముందుకు పోతా ఉంది. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి అందుకోసమే చాలా మాటలు కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం ఈ రోజు ప్రజల యొక్క నాడి చూస్తూ ఉంటే అధికారంలోకి వచ్చేది మాత్రం ఖాయము. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అవి 3.5 సంవత్సరం కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఎప్పుడు జరిగినా కూడా ఇతూరి మాత్రం అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అధికారంలోకి వస్తూనే ఈరోజు అధికారులకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున